తమిళ స్టార్ హీరో విశాల్ కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్ళు మీడియాకు దూరంగా ఉన్న విశాల్ ఇటీవల జరిగిన మదగజరాజ మూవీ ఈవెంట్కి వచ్చాడు. అయితే ఈ వేడుకలో విశాల్ ఊహించని లుక్లో కనిపించడంతో అభిమానులు షాక్ అయ్యారు. పూర్తిగా బక్కచిక్కి మారిపోయి వణుకుతూ కనిపించారు. అలాగే మాట సైతం స్పష్టంగా మాట్లాడలేకపోయారు విశాల్. కనీసం నిలబడేందుకు కూడా విశాల్ ఇబ్బంది పడడం చూసి ఆయనకు ఏమైందోనని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే విశాల్ జ్వరంతో బాధపడుతున్నారని ఆయన టీం చెప్పినప్పటికీ కొందరు ఆయన ఆరోగ్యంపై వాకప్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే విశాల్ ఆరోగ్యం గురించి రోజుకో వీడియో షేర్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ నటి ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశాల్ ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు. విశాల్కు ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చిందన్నారు ఖుష్బూ. కానీ మదగజరాజు సినిమా దాదాపు 11 ఏళ్ల తర్వాత విడుదలవుతుందని, తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆ మూవీ వేడుకకు విశాల్ వచ్చారన్నారు ఖుష్బూ. ఆ రోజు విశాల్ డెంగీ ఫీవర్తో బాధపడుతున్నారని, జ్వరంతో ఎందుకు వచ్చారని అడిగితే తన సినిమా 11 ఏళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తుందని, అందుకే తాను ఖచ్చితంగా రావాలనుకున్నానని విశాల్ చెప్పాడన్నారు ఖుష్బూ. ఆ వేడుక రోజున విశాల్కు 103 డిగ్రీల ఫీవర్ ఉంది, అందుకే ఆయన వణికిపోయారని చెప్పారు ఈమె. ఆ ఈవెంట్ పూర్తి కాగానే తాము విశాల్ను ఆసుపత్రికి తీసుకెళ్లామని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని ఖుష్బూ చెప్పారు. అంతేకాదు విశాల్ ఆరోగ్యం గురించి ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు ఖుష్బూ. అలాగే విశాల్ ఆరోగ్యం గురించి కొంతమంది యూట్యూబర్స్ తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఎలాంటి నిజాలు తెలుసుకోకుండానే రూమర్స్ రాసేస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.